మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సుమన్ టీవీ ద్వారా కొన్ని స్వయంభూ ఆలయాల్ని పరిచయం చేయడానికి మా వంతుగా ప్రయత్నిస్తూ ఉన్నామండి. అందులో భాగంగానే ఈ రోజు అడ్డగుట్ట సికింద్రాబాద్ లో ఉన్న శ్రీ 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 పహాడి హనుమాన్ ఆలయానికి అయితే వచ్చేసామండి. శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత. 400 ఏళ్ల చరిత్ర అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్లాల్సి ఉంటుందండి. స్వయంభూ అయిన ఆ వీరాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే మీరంతా కూడా నాతో పాటు వచ్చేయాలండి. వచ్చేసేయండి. అడ్డగుట్ట సికింద్రాబాద్ లో ఉన్న శ్రీ పహాడి హనుమాన్ టెంపుల్ లో ఉన్నామండి. ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ గారు అండ్ మెంబర్ తను కూడా ఉన్నారు. వీరిద్దరితో మాట్లాడదాం. టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. స్వయంభూ అంటున్నారు కదా, ఎన్ని వందల ఏళ్ల చరిత్ర, ఆ వివరాలన్నీ కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు సార్? నా పేరు మేకల్ లక్ష్మణ్ ప్రసాద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పహాడి హనుమాన్. జై శ్రీ పహాడి. తర్వాత మీ సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలండి. ఇక్కడ మీరు విచ్చేసినందుకు మీకేదో ఒక పూర్వజన్మ సుకృతమే అనుకుంటా మీరు ఇక్కడ దాకా రావడం కూడా. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్ని మీరు చూపెట్టాలనుకుంటున్నారు చూడండి. దానికి నేను ఎంతో మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీ పహాడి హనుమాన్. ఈ టెంపుల్ ని చైర్మన్, ఈమెనేమో మా కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి గారు. ఓకే సార్, 200 ఏళ్ల చరిత్ర నేను తెలుసుకొని వచ్చాను సార్. స్వయంభూ అంటున్నారు, ఏంటి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు? స్వయంభూ అంటున్నారు, మీరు మీ తాత వాళ్ళ దగ్గర నుంచి చూసారా? ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినప్పటి నుంచి మీరు పనిచేస్తూ ఉన్నారా? ఆ డీటెయిల్స్ అంతా కూడా ఒకసారి సార్ మాకు. ఈ చరిత్ర చెప్పాలంటే అండి, ఇక్కడ మనము చూస్తే ఈ టెంపుల్ ని చూస్తే ఈ గోపురం ఏదైతే ఉన్నదో పైన అక్కడ 1827 అని డేట్ ఉంటదండి. ఆ రాముని దగ్గర కిందికి అది లాడర్ గానీ ఏదన్నా ఉంటే తెలుస్తుంది. అది కిందికి అయిపోయింది. 1827 అని డేట్ ఉంటదండి. అయితే అంటే ఇప్పుడు ఇంకొక 2 years అయితే 200 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 27కి. ఇది గోపురం మటుకే. గోపురం టెంపుల్ వచ్చేసి స్వయంభూ టెంపుల్ అండి. ఇది హనుమాన్ శ్రీ పహాడి. ఎందుకంటే ఇది పహాడి హనుమాన్ టెంపుల్ అని ఎందుకంటారంటే, ఇది ఒకప్పుడు పెద్ద గుట్ట అండి. ఇదంతా ఎంత పెద్ద గుట్ట అంటే, ఒకప్పుడు కిందికెళ్ళి మన తుకారాం గేట్ అక్కడి నుంచి అడ్డగుట్ట నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎంతో ఎత్తు పైన కనపడేది. కాల క్రమంగా ఏమైపోయినాయి అంటే చుట్టుపక్కల ఇల్లులు అయిపోయినాయి. గుట్టలు మీకు తెలుసు, ఇంకా ఇల్లులు అవుతే గుట్టలు పోతాయి, తగ్గిపోతుంటాయి. అట్లా ఇప్పుడు ఇది పహాడి హనుమాన్ టెంపుల్. ఇంకా కొంచెం ఏందంటే ఇంకా కొన్ని గుట్టలు ఉన్నాయి కాబట్టి కాపాడగలిగినాము. ఇప్పుడు మేము ఈ చైర్మన్ అయినాము అని అంటే ఈ సంవత్సరమేనండి, 2025 ఈ సంవత్సరం ఒక కమిటీని ఫామ్ చేసి నన్ను చైర్మన్ గా ఎన్నుకొని మిగతా వాళ్ళు ఒక 6 మంది కమిటీ సభ్యులుగా పెట్టారండి. అందులో ఈమె మహిళా సభ్యురాలు. మిగతా 5 మంది సభ్యులు ఉన్నారండి ఈ టెంపుల్ కి. వాళ్ళు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారండి. ఓకే, సో ఆంజనేయ స్వామి విషయానికి వద్దాం సార్. చాలా పవర్ఫుల్. అసలు మనిషి ఏదైనా అనుకుంటే గనక వెంబడే మన ఆ మూర్తి తీరుస్తాడు. సో మీకు స్వయంభూ అంటున్నారు కదా, మీరు ఇక్కడ పుట్టి పెరిగారా సార్? ఇక్కడేనా మీరంతా కూడా? మేము ఇక్కడనే స్థానికులం అండి. మేము మా తాతల నుంచి వస్తూ మేము తాత మా నానమ్మ నుంచి కాకపోయినా కానీ మా అమ్మ నాయన నుంచి అయితే మా మదర్ రెగ్యులర్ గా, నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఒక వేలు పట్టుకొని ఇక్కడికి టెంపుల్ కి తీసుకొచ్చేదండి మా మదర్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నానండి ఈ టెంపుల్ కి. అయితే ఈ చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇదంతా పెద్దగా అడవి మాదిరిగా ఉండేదండి. ఇవన్నీ గుట్టలు ఇవి. అయితే అప్పట్లో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి, ఆల్ ఎంప్లాయీసే. అయితే ఇల్లులన్నీ ఇరుకిరుకుగా ఉండేటి. అయితే మేము అప్పట్లో ఇక్కడ చదువుకోవడం జరుగుతుండేనండి. మేము ఇక్కడికి ఈ ఆలయ ప్రదేశంలో వచ్చి అన్ని వేప చెట్లు, రాగి చెట్లు, ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉండేటి. అయితే ఆ టైంలో కొంచెం ఫ్యాన్లు ఉండాలంటే కూడా కొంచెం కష్టం. ఫ్యాన్లు అందరి ఇంట్లో ఉండకపోయేదండి ఆ టైంలో. అయితే అందరూ ఇక్కడ చదువుకునే పిల్లలందరూ
మగ పిల్లలేండి ఆడపిల్లలే ఉండనియండి, ఇక్కడికి వచ్చి ఒక మ్యాట్ తెచ్చుకొని వేసుకొని ఇక్కడ చదువుకునే వాళ్ళం అండి మేము. చిన్న ఉన్నప్పటి నుంచి స్వామివారి సన్నిధిలో ఇక్కడ మేము చదువుకునే వాళ్ళం. అయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి మంచి మంచి ఆఫీసర్ గ్రేడ్ లో ఉన్నారండి, ఐఐటి చేసిన వాళ్ళు ఉన్నారండి. అట్లా ఇంకా ఈ గుడి చరిత్ర చెప్పాలంటే ఒక గుహ ఉందండి ఇక్కడ, ఈ టెంపుల్ కి ఇటు సైడ్ లో ఒక గుహ ఉంది, అది ఇప్పటికి కూడా గ్రిల్ వేసి పెట్టేశారండి. అయితే అప్పుడు పూర్వం చెప్పేవాళ్ళు ఈ గుహ నుంచి వెళ్తే గోల్కొండ కోటకి వెళ్ళిపోయేదని. ఇప్పుడు ఉందా సార్? కనిపిస్తుందా ఇప్పుడు? ఏమైనా కనబడుతుంది, హోల్ కనబడుతుంది, హోల్ కనబడుతుంది. ఇక దాన్ని కాలక్రమంగా ఏం చేసిరంటే మన జనాలు దాని మీద కూడా ఇల్లు కట్టుకోవడం పెట్టేసి. ఎవరైనా వెళ్ళారా సార్ అటు? అంటే ఇంకా అది మనకు తెలియదు, అంటే అది కొంచెం దూరం వెళ్తేనే ఆక్సిజన్ రాలేదని బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అది సార్ మరి స్వయంభూ అంటున్నారు కదా సార్, మీకు ఆనవాళ్ళు ఫస్ట్ మొదట్లో ఏ విధంగా ఉన్నా ఇప్పటికి ఏమైనా మోడిఫై చేశారా? అదేంటి ఫస్ట్ లో స్వామి వారు కూర్చున్న రూప అలా ఎలా ఉంది? ధ్యాన రూపంలో ఉన్న అడుగులా ఏంటి? దాన్ని ఏమైనా మార్చారా ఇప్పుడు 2025 కి? అలాగే ఉన్నారా ఏంటి ఆ డీటెయిల్స్? అయితే ఇక్కడ శ్రీ పహాడి హనుమాన్ దేవాలయాన్ని మాత్రము మెయిన్ మూల విరాట్ని ఏం మాత్రం టచ్ కూడా చేయలేదండి. ఎందుకంటే అది స్వయంభూ వెలిసింది కాబట్టి దానికి ఏం మనం డెకరేషన్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఆ స్వయంభూగా వెలిసిన అతనికి మీరు ఏ హనుమాన్ టెంపుల్ కన్నా వెళ్ళండి, మీకు 2 కళ్ళు కనబడతాయి హనుమాన్. ఇక్కడ మాత్రం ఒకటే కన్ను, ఈయనకు ఒకటే కన్ను కనబడుతుంది స్వామి వారికి, ఒకటే కన్ను ఉంటదండి. అలా ఈయనది ఒక గొప్పతనం అదే, అంటే ఒక్క కంటితోటే చూస్తాడు ఇక్కడ. అన్ని టెంపుల్లలో మీకు ఏ హనుమాన్ టెంపుల్ కి వెళ్ళినా అది 2 కళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి ఈ స్వయంభూ వెలిసింది కాబట్టి దాన్ని ఏమీ మార్పు చేయలేదు. ఆంజనేయ స్వామికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు? పూజలు, హనుమాన్ జయంతి అలా ఏం చేస్తూ ఉంటారు సార్? అయితే ఇక్కడ మనం ప్రత్యేకతంగా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్లీ చెప్పాలంటే మేము మంగళవారము శనివారము, మంగళవారము ఎర్లీ మార్నింగ్ 6 to 7:30 108 ప్రదక్షిణాలు జరుగుతాయి. ఎవరున్నా రాకున్నా భక్తులతోటి ఒకటి హనుమాన్ చాలీసా టీమ్ అని ఉన్నదండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ గా 108 ఎవ్రీ ట్యూస్డే ఈ ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంటది. వర్షం పడ్డా ఏమైనా ఆ గ్రూప్ లకి వెళ్ళి ఒక ఇద్దరన్న వచ్చి ఆ 108 స్లోగన్స్ చెప్పుకుంటా, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామనామ స్మరణ చేసుకుంటా, హనుమంతుని స్మరణ చేసుకుంటా ఈ 108 ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది. తర్వాత ఇమ్మీడియట్లీ అభిషేకం లోపల నడుస్తూ ఉంటుంది, ఈ ప్రదక్షిణాలు జరుగుతూ ఉంటాయి. అయినాక ఈ ప్రదక్షిణాలు అయిపోగానే స్వామికి మన అయ్యగారు ప్రధాన అర్చకులు శ్రీ వెంకటరామాచార్యులు గారు ఆరతి ఇవ్వడం జరుగుతుంటది. అందరికి సంకల్పం చేసి ఆరతి ఇస్తారండి. ఏ టైం కి స్టార్ట్ అవుతుంది సార్? 7:30. ఇది 6 o'clock ప్రదక్షిణాలు స్టార్ట్ అవుతాయి, 7:15 వరకు ఎండ్ అవుతాయి. 7:30కి ఇమీడియట్లీ ఆరతి అన్ని జరుగుతాయి. మీరు కూడా వస్తుంటారా? మేము వస్తుంటాం సార్. మరి ఆలయ వివరాలు అయితే తెలియజేస్తూ వచ్చారు సార్. మొదటగా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఈ విగ్రహం ఎప్పుడు పెట్టారు? 10 years అయిపోయిందండి. ఆ స్వామి రూప్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలని ఆతృతగా ఉంది సార్. ఒకసారి తెలుసుకుందాం, వెళ్దాం. పవన కుమార హనుమంత, పాప వినాశక హనుమంత, శరణం శరణం హనుమంత, స్వామి శరణం హనుమంత, పవన కుమార. సార్ మరి మెట్ల మీద నుంచి ఎక్కుతున్నప్పుడు మనకి ఇది ఏంటి సార్? లైక్ గోల్కొండలో ఉన్నట్టు కోటలు రాళ్ల లాగా ఉన్నాయి, ఇది ఏంటి? ఎప్పటి నుంచి ఉందా మనకి? ఇది టెంపుల్ నిర్మాణం జరిగినప్పుడే ఇది కూడా జరిగిందండి. దీని ఒక విశిష్టత ఏంటంటే ఇక్కడ అప్పట్లో కార్తీక వనభోజనాలని మన పూర్వం జరిగేటి, చాలా బ్రహ్మాండంగా జరిగేటి అంట. అప్పుడు మనం చూడలేదు, కానీ ఇక్కడ మేము చూసినప్పటి నుంచి కూడా 50 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చేవాళ్ళండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఉండి ఒక నైట్ ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఉండి వంటలు చేసుకొని, పిండి వంటలే కానీ అన్ని చేసుకొని వాళ్ళ రిలేటివ్స్ అందరిని పిలిపించుకొని ఇక్కడ ఒక 100 మంది 200 మంది ఇట్లా భోజనాలు ఏర్పాటు చేసుకొని తినేసి ఇక్కడ స్టే చేసి వెళ్ళేవారండి. ఇప్పటికీ వస్తున్నారా సార్? ఇప్పటికి కూడా ఇది మాత్రం ఎప్పుడు కంటిన్యూ అయితేనే ఉంటదండి. కార్తీక మాసంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి
మన స్టేట్ కాదు వేరే స్టేట్లకి వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. నైస్. కార్తీక మాసంలో మాత్రం కార్తీక continue. వనభోజనాలు స్టిల్ కంటిన్యూ అవుతున్నాయండి ఈ continue ప్లేస్ లో మనకి. ఇదే మనం చరిత్ర చెప్పుకుంటా పోవాలంటే హనుమాన్ శ్రీ పహాడి హనుమాన్ హనుమాన్ దేవాలయంది ఇక ఇవి చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత Yes, పాత yes. చాలా పురాతనమైందని అయితే కనిపిస్తుంది సార్ మనకి క్లియర్ గా. ఈ కట్టడం ఏదైతే ఉందో స్ట్రాంగ్ గా ఉంది మనకి. ఓకే సార్, లోపలికి వెళ్దాం సార్. తప్పకుండా మేడం. Okay. ఇంకా లోపల చూపిస్తాను. ఇదే మేడం మెయిన్ ఎంట్రన్స్. సింహద్వారం మనకి గోపురం యొక్క ఎంట్రన్స్. ఇక్కడ చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు సార్, రెండు కలిపి ఉన్న చెట్టు మేడం ఇది. మరి ఈ చెట్టు కూడా పురాతనమైందేనా సార్? ఇది టెంపుల్ నిర్మాణము, టెంపుల్ ఎప్పటి నుంచి అవుతుందో ఓకే. ఇది ఒక గజస్తంభం లెక్క ఈ రాగి చెట్టు వేప చెట్టు కలిపి పెరగడం జరిగిందండి. రెండు ఫస్ట్ నుంచే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒక విశిష్టత, ఈ చెట్టులో కూడా విశిష్టత ఏంటంటే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఇవి ఉన్నాయండి. మరి చెట్టు క్వైట్ ఆపోజిట్ లా మీరు ఇక్కడ చూడొచ్చు. మన హనుమంతుని విగ్రహం కూడా ఇక్కడ ఉంటదండి. ఇప్పుడు లోపల హనుమంతుని విగ్రహం ఎంత పవర్ఫుల్, ఇక్కడ కూడా హనుమంతుని విగ్రహం అంత పవర్ఫుల్ అండి. ఇప్పుడు మీకు చెప్పాలంటే స్వయంభూ వెలిసిన ఈ హనుమాన్ దేవాలయము అతను ఒక్క కన్నుతోటి చూస్తే ఇక్కడ ఉన్న హనుమంతుడు రెండు కళ్ళు మీకు కనబడతాయండి. అక్కడ ఎంత దండం పెట్టుకుంటారో ఇక్కడ కూడా అట్లనే సేమ్ అదే దండాలు పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా హనుమాన్ కూడా ఇక్కడ కూడా గోపురం పైన కూడా వెలిసి ఉన్నాడని మీకు స్వయాన మీరు చూడొచ్చండి. ఇది అవును సార్, మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది సార్. దీని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారా? దీని చుట్టూ కూడా మేము ప్రదక్షిణాలు చేస్తామండి. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు, మహిళా భక్తులు పసుపు కుంకుమ పెట్టి చేస్తారండి. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా ఏమన్నా మొక్కులు ఉంటే కూడా ఒక దారం తీసుకొని దీని చుట్టూ 108 ప్రదక్షిణాలు కూడా చేస్తారండి. మీరు చూడొచ్చు. ఇది అదే ఎవరన్నా మొక్కులు ఉంటే అంటే లైక్ సంతానం కోసమా, పెళ్లిళ్ళ ఏదైనా అనుకుంటారా? సంతానం కోసమైనా మనము ప్రతి దేవాలయంకి, ఏ దేవాలయంకైనా భక్తుడు ఏమని కోరుకుంటాడంటే దేవుడా నాకు డబ్బు ప్రసాదించు అంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈ వేప చెట్టు, మన రాగి చెట్టు మధ్యలో స్వయంభూ మన ఆంజనేయ స్వామికి ప్లస్ దీనిపైన ఒక గంట ఉందండి. ఈ గంట యొక్క ప్రాముఖ్యత ఏందంటే ఈ దేవాలయం ఉన్నప్పటి నుంచి ఈ గంట ఉందండి. ఈ గంట అప్పట్లో కొంచెం ఏందంటే చిన్నప్పటి నుంచి మేము ఎగిరెగిరి కొట్టేవాళ్ళము. ఇప్పుడు కూడా గంట మాత్రం చాలా గుర్తండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆరతి అయినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ డోల్ వేయక ముందు ఇదే కొట్టేవాళ్ళం అండి. ఇది కొట్టి అభిషేకము ప్లస్ ఆర్తి ఈ గంట ద్వారానే అన్ని జరిగేటి అండి. ఎస్ సార్, మరి ఒక్క కంటితో అంటున్నారు, మరి ఆ ప్రత్యేకమైన రూపుని చూడాలైతే అనిపిస్తుంది సార్. లోపలికి వెళ్దామా సార్? తప్పకుండా సార్, లోపలికి వెళ్దాం మూర్తిని దర్శించుకోవడానికి. శరణం శరణం హనుమంత స్వామి, శరణం హనుమంత పవన కుమార హనుమంత పాప వినాశక హనుమంత. శరణం శరణం హనుమంత స్వామి, శరణం హనుమంత పవన కుమార హనుమంత పాప వినాశక హనుమంత. శరణం శరణం హనుమంత స్వామి, శరణం హనుమంత పవన కుమార హనుమంత పాప వినాశక హనుమంత. శ్రీ పహాడి హనుమాన్ టెంపుల్ ఆలయ గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసిందండి. చాలా ధైర్యం అనిపిస్తుంది. జస్ట్ ఆ స్వామి వారిని దర్శించుకున్నాను. ఒంటి కన్నుతో ఆ వీరాంజనేయ స్వామి అయితే అలా దర్శనం ఇచ్చారండి. అంటే స్వయంభూ అంటున్నారు, మనం వచ్చేసాము. ఆ పాజిటివ్ వైబ్ అయితే డెఫినెట్ గా గుడిలోకి వచ్చాకైతే వచ్చింది సార్. అంటే స్వామిని చూడగానే అసలు అలా గూస్ బంప్స్ వచ్చేసాయి సార్. అసలు ఎంత ఇలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు స్వామి. అసలు లిటరల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే స్వామి వారిని వీరాంజనేయ స్వామి అంటారా, హనుమానా, ఏ విధంగా పిలుస్తూ ఉంటారు? యాక్చువల్లీ అంటే ఒంటి కన్నుతో కనిపించే హనుమాన్ని వీరాంజనేయ స్వామి అని అంటారు. ఓకే, ఒంటి కన్ను. అయితే ఇతను వీరాంజనేయ స్వామి ఇప్పుడు మేము ఇది పహాడ్ మీద ఉన్నది కాబట్టి పహాడి హనుమాన్ దేవాలయం అని అది ఒక ప్రఖ్యాతి గాంచింది కాబట్టి అలా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, మేము కింద గోపురం నుంచి లోపల ఎంట్రీ కాగానే మాకు లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. తప్పకుండా అండి. ఎందుకంటే ఇట్లాంటి దేవాలయం ఏందంటే ఇక్కడ హనుమాన్ వీరాంజనేయ స్వామి ఉండి, అక్కడ గోపురం పైన హనుమంతుడు ఉండి, మధ్యలో వేప రాగి చెట్టు ఉండి, అంత పెద్ద గంట ఉండడము, మరి హనుమాన్ది వాహనం ఉండడము, ఇట్లాంటి అన్ని కరెక్ట్
కరెక్ట్గా అంటే అప్పట్లోనే వాళ్ళు అసలు. పూర్వము ఇన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ మాదిరిగా వాస్తు సెట్ చేసిరంటే మరి వాళ్ళకి ఎంతో మనకు మీరు ఇంకా పైన చూడొచ్చు ఈ ఏవైతే భగవంతుని ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే మీరు చెప్పుకోవచ్చు ఇవన్నీ ఎంత పురాతనమైన దేవాలయం అని. అయితే ఈ పురాతనమైన దేవాలయంకి ఏంటంటే ఈ హనుమాన్ టెంపుల్కి మీ సుమన్ టీవీ ద్వారా మీ ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే ఈ ఇంత మంచి దేవాలయము ఇంత ప్రఖ్యాతిగాంచిన దేవాలయము ఒక మంచి పుణ్యక్షేత్రంగా కావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ పుణ్యక్షేత్రం గిట్ అయిందంటే మీకు ఈ సుమన్ టీవీకి మేము ఎంతో ధన్యవాదాలు చెప్తాం. మేము కాదు ప్రజలు ఎంతో ధన్యవాదాలు చెప్తారండి. అందరికీ కోరుకుంటున్నానండి మీ సుమన్ టీవీ ద్వారా. సార్ వీరాంజనేయ స్వామి అవతారంలో వచ్చారు అంటున్నారు, అంటే ఏమైనా రీజన్ అవి తెలుసా సార్? కారణాలు తాత్పర్యం ఎందుకు స్వామి వారు ఇక్కడ వెలిసారు? మాకు తెలిసింది ఏంటంటే మేము మా మదర్ ద్వారా అట్లా ఇన్నదే గాని మేము స్వయంగా పూర్వం అయితే మనం లేం కాబట్టి అక్కడ గోల్కొండల శ్రీ భక్త రామదాస్ గారు ఆడ చెరసాలలో ఉన్నప్పుడు హనుమాన్ది ఎట్లా ఉండేనో ఇక్కడ పహాడి హనుమాన్ కూడా అక్కడ కూడా మీరు గోల్కొండకు వెళ్ళి చూడొచ్చు. అక్కడ హనుమాన్ కూడా ఒక ఒంటి కన్ను తోటి భక్త రామదాస్ గారు అక్కడ చెక్కారంట. అంటే ఆ జైల్లో ఉన్నప్పుడు రామ 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 అనుకుంటా శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ అనుకుంటా అక్కడ చేశారంట. మరి మేబీ ఇది రామదాస్ గారు స్థాపించారా ఎవరు స్థాపించారా తెలియదు, కానీ భక్త రామదాస్ గారే అక్కడ నుంచి గువ్వాలకు వెళ్ళి వచ్చి వెళ్ళేవాడు అని చరిత్రలో చెప్పుకుంటారండి. మరి ఇది ఎంత మటుకు నిజము అనేది మాత్రం మనం తెలియదు, కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషనే మీకు చెప్తున్నామండి. ఇది ఇంకా ఈయన మహత్యం చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారండి అవి పంచలోహ విగ్రహాలు అండి. ఈ విగ్రహాలు మెయిన్ హనుమాన్ వచ్చేసి అది చాలా బరువు అయిన విగ్రహం అండి. ఈ పంచలోహ విగ్రహాలు ఇంతకుముందు ఏమైందంటే దీని ఒక చిన్న కథ అనుకోండి మీరు, ఇది వాస్తవం జరిగింది చెప్తున్నానండి. ఏంటి సార్? ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ విగ్రహాలు ఒక రోజు నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చానండి. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో 2 గంటలకు నేను వచ్చాను. ఎన్ని సంవత్సరాలకి? జస్ట్ ఒక 8 months కి. 6 to 8 months. అంటే నేను చైర్మన్ కాలేదు అప్పుడు. ఫిబ్రవరి జనవరిలో లాస్ట్ జనవరిలో అట్లా వచ్చాను. వచ్చినప్పుడు చూస్తే నాకు విగ్రహాలను తీసుకొని మా ఇంట్లో పెట్టి పూజ చేయాలని అనిపించింది. ఈ విగ్రహాలను తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలని అనిపించింది. హనుమాన్ చాలీసా పారాయణం చెప్పాలని అనిపించి మన అయ్యగారికి ఒక మాట చెప్పానండి, నాకు ఉట్టి హనుమంతుని విగ్రహం ఇస్తే నేను ఇంటికి వెళ్ళి పూజ చేయించుకుంటాను. అంటే ఆయన ఏమన్నాడు, ఉట్టి హనుమంతుని తీసుకెళ్ళొద్దు, తీసుకెళ్తే 4 విగ్రహాలు తీసుకెళ్ళు అని చెప్పిండు. సీతారాముల నేను అన్న ఇప్పుడు ఈ 4 ఎట్లా మోసుకెళ్ళాలి అంటే మరి అనుకోకుండానే మా బ్రదర్ ఆ రోజు ఇప్పుడు ఈడ ప్రదక్షిణ చేస్తున్నాడు చూడండి వైట్ షర్ట్, ఆయన మా బ్రదర్ అండి, మేకల నవీన్ కుమార్ అని. అతను అప్పుడే అనుకోకుండా రావడం జరిగిందండి. ఇద్దరం కలిసి పట్టుకొని ఆ విగ్రహాలు తీసుకొని మేము మా ఇంట్లో పెట్టడం జరిగిందండి. ఆ జరిగిన రోజే ఆ రోజు రాత్రి ఇక్కడ దొంగతనం జరిగిందండి. ఇవన్నీ బ్రేక్ అయినాయండి. మీకు డేట్ తోటి ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తాను. అదే రోజు దొంగతనం జరిగింది. నేను దీనికంటే ఇంకెక్కువ మహత్యం ఏముంది చెప్పండి సార్? వినింది కాదు, చూసింది కాదు సార్, ముందే ఎదుటగా జరిగింది. ఇది జరిగిన యథార్థ సంఘటన అండి, మీ కళ్ళ ముందే, మా కళ్ళ ముందే. ఇంకా ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ఉండనండి, చిన్న పేదవాడి నుంచి ధనికుడు దాకా ఇక్కడ మంచి వాళ్ళు వచ్చేది. దిల్ రాజు గారు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఇక్కడికి. వాళ్ళ బ్రదర్ నరసింహారెడ్డి గారు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. మన బిపి ఆచార్య గారు ఐఏఎస్ ఆఫీసర్, ఒకప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశారు జగన్మోహన్ రెడ్డి సార్. వాళ్ళంతా రెగ్యులర్. మరి రావడమే కాదు, వాళ్ళు కూడా ఇక్కడ మన స్వయంభూ చాలా మహిమాన్వితమైన టెంపుల్ కాబట్టి దర్శించుకోవడం ప్లస్ కార్యక్రమాలు కూడా చేశారండి. ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా దిల్ రాజు గారు ఇక్కడ ఉండి 3-4 hours ఇక్కడ ఉండి హనుమాన్ చాలీసా పారాయణం, హనుమాని యొక్క భక్తి కీర్తనలు, రాముని యొక్క భక్తి కీర్తనలు, ఈ వేపూరి రామారావు అని మన మహబూబ్ నగర్ అతను పాడిన ఈ పాటలని అవి ఇక్కడ భజన రూపంగా ఇక్కడ పెట్టి మళ్ళీ భోజనాలు పెట్టి వెళ్ళేవారండి దిల్ రాజు గారి గిట. సార్ మిగతా గుడి కూడా ఒకసారి చూసామండి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రాముఖ్యత ఉందండి ఇక్కడ. ఈ ఎవరికన్నా కోర్టుకి
వాళ్ళ ఆస్తి తగాదాలే కానీ ఏమన్నా పర్సనల్ తగాదాలే కానీ ఏమన్నా ఉండనివ్వండి కోర్టు గొడవలు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న రాజకీయ నాయకుడు వస్తూ ఉంటారా సార్? తప్పకుండా మినిస్టర్ అవుతాడండి. వస్తూ ఉంటారు, తప్పకుండా మినిస్టర్ అవుతాడండి. ఇక్కడ వచ్చి రాజకీయంగా మన ఒక్క తెలంగాణ స్టేటే కాదండి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మొన్న రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా వచ్చి వెళ్ళారండి. కంటంనేని రవిశంకర్ గారు. ఎంత మహిమాన్వితమైన టెంపుల్, ఆ స్వామి వారి ఆశీస్సులు స్టిల్ ఉన్నాయి, స్వామిని వేడుకుంటే అంతా బాగుంటుంది అనిపించే కాబట్టి భక్తుల ఫ్లోటింగ్ పెద్దవాళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు సార్. సార్ అలాగే ఒక్కసారి మిగతా టెంపుల్స్ కూడా చూద్దాం సార్. జై శ్రీరామ్, జై శ్రీ పాడి హనుమాన్. నెక్స్ట్ లెఫ్ట్ లోనే మనకి విఘ్నేశ్వరుడు ఉంటారండి, మరి ఇది ఏంటి ఈ విశిష్టత కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే విఘ్నేశ్వర స్వామి ప్లస్ శివుని ఆలయం ఉందండి, శివుని లింగం కూడా మీకు కనబడుతున్నది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ 3 విగ్రహాలు ఎక్కడ ఉండే అట్లా. అవును, ఇక్కడ 3 విగ్రహాలు ఒకే చోటు ఉన్నాయండి. మరి నందీశ్వర్ గారు కూడా నందీశ్వరుడు శివుడి వాహనం నందీశ్వరుడు. ఇట్లా ఈ లోపటికి ఇంత లోపటికి శివాలయము, మీరు ఈ డోరు ఇవి చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇది మాత్రం కొత్తగా చేయించారు, అన్ని గ్రానైట్ అన్ని కొత్తగా చేయించామండి. ఇంకా చుట్టుపక్కల చూసుకుంటే కూడా పాతగానే ఉంది, దాన్ని అలాగే ఉంచేసారు మనకి. ఇప్పుడు ఆ గణపతి కూర్చున్నారు కింద కూర్చున్న స్టోన్ ని అది చూస్తే పాతదే సార్, చాలా పాతది. విఘ్నేశ్వరుడు ఏదైతే కూర్చున్నారో అది మనకి జస్ట్ పాత రాయండి, మీరు దగ్గర చూస్తే కనుక క్లియర్ గా అర్థమైపోతుంది. విఘ్నేశ్వరుడు ఇది స్టోన్ కాదండి, అది ఏంటి సార్? బ్రాస్ లాగా మెటల్ అండి, అది మొత్తం అంతా లోపల కూడా అదే, మొత్తం అదే. ఇదండి ఈ విశిష్టత. నెక్స్ట్ అలా వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి పాండురంగనాథ స్వామి దర్శనం ఇక్కడ అండి. ఎగ్జాక్ట్ గా ఎడం వైపునే ఉంటుంది, కానీ మీకు ఇది అసలు పాతకాలం నాటిదని ఒక్కసారి పైన చూస్తే అర్థమైపోతుంది. ఎస్ సార్, ఇదంతా కొత్తగా చేయించారు. ఇవి స్వామి వారి పాదాలు సార్. ఇది విఠల రుక్మిబాయి మందిరం అండి, విఠలేశ్వరుడు ప్లస్ రుక్మిబాయి. ఇట్లా మందిరం మీరు చాలా రేర్ గా చూస్తారండి. ఇది సికింద్రాబాద్ లో రాతిఫైల్ ఎదురుగా బస్ స్టాండ్ ఎదురుగా ఒక టెంపుల్ ఉంటదండి, ఈడొకటి ఉన్నదండి. ఇది అంత పురాతనమైన టెంపుల్ అండి. సో విఠల స్వామి దర్శనం అయ్యింది సార్. ఇక్కడ అంతా కూడా చూస్తే అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు కదండి, మీరే కనులారా చూడవచ్చు. ఇదంతా కూడా ఒక్కసారి ఒక లుక్. ఏం సార్ ఇప్పుడే స్టార్ట్, ఎన్ని రోజులు అవుతుంది? మీరు అనుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు కదా అన్నారు కదా, ఇదేనా అది? ఇంకా ఏమేమి చేస్తున్నారు ఒకసారి మాట్లాడు. ఇప్పుడు ఇది మేము ఒకప్పుడు ఏంటంటే టెంపుల్ ఇక్కడ వరకే ఉండేదండి, ఇట్లా ఎల్ షేప్ లో ఉండేది. దీన్ని ఇప్పుడు స్లాబ్ వేసేసి ఇక్కడ ఏమైనా వ్రతాలు అవి ఇవి చేయడము, హనుమాన్ చాలీసా జరుగుతూ ఉంది. ఇంకా రీసెంట్లీగా ఇక్కడ భరతనాట్యం ప్రోగ్రామ్ లో పెట్టించామండి. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం జరిగింది, ప్లస్ భరతనాట్యం ప్రోగ్రామ్ చేయించాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది స్వయంభు అని చెప్పాను కదండి, ఇది స్వయంభు అండి. ఇదంతా చూడండి, మీకు ఒక పెద్ద రాయిలా కనిపిస్తుంది. ఈ స్టోన్ పైనే స్వామి వారు కొలువై ఉన్నారు, స్వయంభు. మరి చూడండి, చాలా మంది భక్తులు ఫ్లోటింగ్ ఉంటుంది అని చెప్పారు, ఇలా మొక్కులు కూడా చెల్లించుకుంటారు. అందుకు నిదర్శనమే ఇది సార్. ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు సార్, ఈ ఏరియా ప్రాంత వాసులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా. సో కొబ్బరికాయలా సార్ ఇవి? మనకి కొబ్బరికాయలు అండి, వాళ్ళు మొక్కుకొని వాళ్ళనే కట్టి పెట్టుకుంటారు, మొక్క అయిపోయినాక తీసేస్తారు వాళ్ళు. ఇక్కడనే మళ్ళా నవగ్రహాలు ఉన్నాయండి, నవగ్రహాలు కూడా మనకి ఇక్కడ కూడా ఇక్కడ కనబడుతుంటాయి. ఇప్పుడు ఇది కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి సార్, తైలాభిషేకాలు. చూడండి, ఇదంతా రన్నింగ్, ఇంకా మనకి రెనోవేషన్ అవుతూనే ఉంటుంది. చూడొచ్చు, ఇదంతా రాళ్ళు, సిమెంట్ వర్క్, ఇదంతా. ఇక్కడ మనకి నవగ్రహాలు, శనివారం తైలాభిషేకాలు, మంగళవారాలు అలాంటి పూజలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సార్. ఎక్కువ జరుగుతుంటాయి. ఒకప్పుడు టెంపుల్ ఇక్కడనే ఉండేది, ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్ స్లాబ్ కూడా వేసారండి. మీరు ఇక్కడ ముంగటికి వెళ్తే ఇప్పుడు మీరు మొత్తం ఆలయము చెప్పాలంటే ఈ టెంపుల్ యొక్క విస్తీర్ణత ఎంత ఉంది సార్? ఇప్పుడు మనం ఈ కెమెరాలు అంతా చూడొచ్చండి. ఈ టెంపుల్ యొక్క విస్తీర్ణత 12 ఎకరాల చిల్లర అండి. 12 ఎకరాలు మొత్తం. కాకపోతే కాలక్రమంగా తగ్గుకుంటా ఇప్పుడు వచ్చేసి 5 ఎకరాల చిల్లర, అంటే నియర్ టు 6 ఎకర్స్ ఉందండి. మరి ఇది దేవాలయ భూములు, ఇవి దేవాలయ భూములు దేవాలయానికే చెందాలి. మరి మీ సుమన్ టీవీ ద్వారా అది కూడా మీరు ఎంఫసైజ్ చేయాలి. దీన్ని ఎంఫసైజ్ చేసి మళ్ళీ దేవాలయ భూములు దేవాలయానికి వచ్చేటట్టు చూడండి. ఎప్పటికైనా వచ్చేస్తుంది సార్ దేవాలయ భూములు. దేవాలయానికి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఇట్లా స్వామి వారు తెప్పించేసుకుంటారు సార్. జై శ్రీ పహాడి హనుమాన్, జై శ్రీరామ్. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా మన దీవెనలో హనుమాన్ దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ
అలాగే సెలవు తీసుకుంటున్నానండి. జై శ్రీరామ్ అండి. మీకు కూడా సుమన్ టీవీ వారికి, మీ కెమెరామెన్లకు, సంధ్యా మేడంకి చాలా థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇద్దరు కూడా ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలు మాకు మా వ్యూయర్స్ కి అందించి వీరాంజనేయ స్వామి యొక్క చరిత్ర అంతా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. సుగ్రీవస్తుత హనుమంత సూక్ష్మదర్శన హనుమంత. సో ఆలయంలో వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నాం. వెనకాలే మనకి ఈ విధంగా చిన్న దూడ అండ్ ఆవు కూడా ఉన్నాయండి. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు, టెంపుల్ కి వచ్చినప్పుడు ఇంకాస్త హ్యాపీగా, ఇంకాస్త ప్రశాంతంగా అనిపించడానికి ఇలా అన్ని ఆలయాల్లో మనకి గోశాలలాగా ఉంటాయి కదండి, ఈ విధంగా మనకి వీరాంజనేయ స్వామి ఆలయంలో కూడా 2 ఉన్నాయండి, పెద్దది చిన్నది. సో గడ్డి పెట్టి అలా కూడా మనం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఎస్. సో ఫైనల్ గా స్వామి వారిని కూడా దర్శించుకున్నానండి. మరి మీలో కూడా చాలా మంది ఆంజనేయ స్వామి భక్తులు ఇలాంటి కొత్త కొత్త ప్రదేశాలని, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని పొందాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా అడ్డగుట్ట సికింద్రాబాద్ లో ఉన్న శ్రీ పహాడి హనుమాన్ టెంపుల్ కి వచ్చేయండి. స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. మీ పనులన్నీ కూడా సక్సెస్ గా నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. మీకు కూడా మంచి జరగాలంటే డెఫినెట్ గా శ్రీ పహాడి ఆంజనేయ స్వామి టెంపుల్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈజీ యాక్సెస్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా స్వామివారి టెంపుల్ ని దర్శించుకోవచ్చు.